హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్రంలోని పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటిది కాకినాడ పోర్టుని లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు అంటూ ఆయనతో పాటుగా అరబిందో, విజయసాయిరెడ్డి వీళ్ళందరి మీద నమోదైనటువంటి సిఐడి కేసు. రెండవది బియ్యం సీజ్ ద షిప్ చుట్టూ ముదురుతున్నటువంటి వివాదం పతాక స్థాయికి చేరి ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్ళటం. ఇంకొక వైపున 5వ తారీఖుకి వచ్చేసింది. కరెంటు బిల్లులు దాదాపుగా చేతిలోకి చాలామందికి వచ్చేసినాయి. 10వ తారీఖులోపు అందరికి ఇవ్వడానికి చూస్తారు. 5వ తారీఖుకి చాలా వరకు కరెంటు బిల్లులు వస్తాయి. ఈ కరెంటు బిల్లుల కష్టాలు ఉన్నాయా, సంతోషంగా ఆస్వాదిస్తున్నారా ప్రజలు? రాబోయేటటువంటి రోజులలో మన రోడ్ల మీదన వెయ్యబోతున్నటువంటి టోల్ ఛార్జీలు ఇవి ఎలాంటి ప్రభావం చూపెట్టబోతాయి ప్రజల మీద? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ముందుగా ఈ కాకినాడ పోర్టు లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఈ పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార దిగ్గజాలు వీరి దగ్గర నుంచి ఒకరి నుంచి ఒకరు అంత తేలిగ్గా లాక్కుకోవటం కుదరదు. ఎందుకంటే ఎవరికి ఉండే లాబింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. సాధారణంగా ఇలాగ లాక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు నానాయాగి చేస్తారు. కానీ మనం ఇంతకు అనుకున్నట్టు ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు కేవీ రావు గారి దగ్గర నుంచి కాకినాడ పోర్టుని లాగేసుకున్నారు అనే అభియోగాలు వచ్చినాయి. ఇది నిజానికి ఏంటంటే ఈ అభియోగాలు కొత్తవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఉన్నప్పుడు కూడా ఈ కేవీ రావు గారు ఇప్పటికీ కూడా ఈ కాకినాడ ఆ పోర్టుకు సంబంధించి ఆయనే మొత్తం హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ కనిపిస్తున్నాడు. అంటే ఓటాలు మాత్రం అరబిందోకి అయితే 40% పైన 41.2% వారికి ఇచ్చారని చెప్పి అరబిందోకి అమ్మారని చెప్పి చెప్తున్నారు. ఈ కాకినాడ ఇన్ఫ్రా హోల్డింగ్ లిమిటెడ్ దీనికి సంబంధించి కేవీ రావు గారు కూడా ఆయన ఇప్పటికి కూడా ఆయన ఇన్ఛార్జ్ గానే ఉన్నాడు, అక్కడ చైర్మన్ గాను, అది మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు ఆయన. అయితే ఈయన కూడా సామాన్యుడు కాదు. కేవీ రావు అనే వ్యక్తి సామాన్యుడు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఒకానొక దశలో ఒక ఆ ఇన్నర్ సర్కిల్, అంటే ఈ పారిశ్రామిక దిగ్గజాల సర్కిల్లో ఈయన ఒకడు. అప్పట్లో ఏంటంటే ఈ ప్రభుత్వం కట్టిన ఈ పోర్టును తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈయనకి అప్పచెప్పారు. ఈయన దాన్ని ఏదో అంటే అప్పటికేంటంటే డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారంటే ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మరింత సమర్థవంతంగా, మరింత ఎఫెక్టివ్ గా దాన్ని అమలు చేస్తారు, దాన్ని అభివృద్ధి పరుస్తారు, నిధులు తెస్తారని చెప్పి చెప్తాడు ఆయన. మీకు ఇటువంటి సంఘటనే గతంలో మీకు నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ అనే సంస్థ కూడా జరిగిందండి. ఈ NDSL కి సంబంధించిన ఆస్తులు మెదకు, మెట్పల్లి, బోధన్, దీనికి సంబంధించిన 3 షుగర్ చక్కెర కర్మాగారాలు, అలాగే ఒక డిస్టిలరీ, ఒక పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా కాయలా పడిపోతున్నాయి. సమర్థవంతమైన యాజమాన్యం అక్కడ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని మనం భద్రంగా మారాయని చెప్పి ఆయన తీసుకెళ్లి దాన్ని ఒక పారిశ్రామికవేత్తగా అమ్మేశాడు కాల్చౌక్గా. ఆ తర్వాత ఏమైందండి, ఆ పారిశ్రామికవేత్త దాన్ని నడపలేక మొత్తం కాయలా పరిచేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన వారి కోసం, లేదా తన ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఈ పారిశ్రామిక దిగ్గజాల కోసం వారికి సహాయం చేయాలనే ఉద్దేశానికి ఉంటుంది. అటువంటి ఉద్దేశంలో భాగంగానే ఆయన ఏంటంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాడు కేవీ రావు అయితే అని చెప్పి చెప్తే, ఆ కేవీ రావు కూడా ఆ పోర్టుని సమర్థవంతంగా నడపలేకపోయాడు. దాన్ని మనం గమనించాలండి. ఆ నడపలేకపోవడానికి కారణం ఏమిటంటే నిజానికి కాకినాడకి పెద్దగా పొటెన్షియల్ లేదు ఆ రోజుల్లో. ఎందుకంటే పక్కనే మీకు విశాఖ అనేది ఒక జాతీయ స్థాయి నౌకాశ్రయంగా చాలా బిజీగా ఉండే వాటిలో అదొకటిగా మారింది. అటువంటి నేపథ్యంలో కాకినాడకి అప్పుడు సరైన రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా లేవు, సరైన మార్గాలు లేవు. ఇది ఈ రోజంటే మీకు హైవేస్ బాగా డెవలప్ చేశారు కాబట్టి కొంత ఇదిగా ఉంది. కానీ ఆ సమయంలో ఏంటంటే రోడ్డు మార్గాలు కూడా సరిగ్గా లేవు. ఎక్స్పోర్టర్లు నానా ఇబ్బందులు పడేవారు కాకినాడ నుంచి చేయాలనుకుంటే ఏదన్నా కానీ. అటువంటి నేపథ్యంలో కేవీ రావు గారి సారథ్యంలోని ఆ పోర్ట్ అనేది నష్టాలతో ఉంది. దీనికి తోడు కార్మికుల అన్రెస్ట్ కూడా ఉందండి అక్కడ. ఈ కార్మికుల అన్రెస్ట్ తో పాటు ఆయన ఒక దశలో పోర్టు సిబ్బందికి దాని జీతాలు ఇవ్వలేక, నిర్వహణ కూడా చేయలేక కష్టాలు పడుతున్న సమయంలో అరబిందో వారు దాన్ని తీసేసుకున్నారు. 41.12% కొనుక్కున్నారు అనేది ఒక వాదన. అయితే ఇప్పుడు ఏమంటాయంటే ఆయన కేవీ రావు గారు లేదు నన్ను బెదిరించారు, నన్ను కొంతమంది హెలికాప్టర్లు తీసుకెళ్లి పై నుంచి తోసేస్తామని చెప్పి అన్నారు. ఇట్లా రకరకాల కథనాలు వినిపిస్తున్నారు. అయితే వీరెవరూ కూడా అంత అమాయకులైతే కాదు, బెదిరిస్తే బెదిరిపోయి రాసేంత
అమాయకులు అయితే ఖచ్చితంగా వాళ్ళెవరో కాదు సాయి గారు. దీని వెనకాల ఏదో జరిగింది. సరే, దీని ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీలు అన్నారు, బాగానే ఉంది. ఇలా సిబిసిఐడిలు ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇంకాస్త మరి ముందుకు ఇంకాస్త వెనక్కి వెళ్ళండి. నిజానికి ఏంటంటే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆ పోర్టును అసలు కేవీ రావుకి ఎందుకు అప్పచెప్పారు? అప్పట్లో కూడా ఆరోపణలు వచ్చినాయండి, మీరు కాల్చౌకగా కేవీ రావుకి మీరు కట్టబెడుతున్నారని చెప్పి. ఈ కాల్చౌకగా కట్టబెడుతున్నారన్న ఆరోపణల మీద కూడా ఎంక్వైరీ చేయండి. సరే, ఆ ఎంక్వైరీలో ప్రతిపక్ష నాయకులు చేస్తే పెద్దగా వాల్యూ ఉండకపోవచ్చు. కానీ ఈ రోజున స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అటువంటి ఆరోపణలు చేశారు. మరి వాటికి మన ప్రాధాన్యత ఉంటుంది కదా. ఆ రోజునైతే ఆయన చాలా దారుణంగా కేవీ రావు అనే పెద్ద మనిషి, ఇతను మెలోడీ వెంకటేశ్వరరావు అంటారు, ఇతను వెనక ఎవరున్నాడో తెలుసు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాకినాడ పోర్టులు కేవీ రావు చేతుల్లో పెడితే ఏం చేశాడు? దాన్ని కాయలాపరిచే ప్రయత్నం చేశాడు. పోపాయిలాండ్లో ఇసుక తవ్వి వ్యర్థం నిర్మించాడు. సెస్ పేరుతో అమాయక రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కున్నాడు. గోడలు కట్టి భూములను ప్రజలకు దూరం చేశాడు. కేవీ రావు, మిమ్మల్ని నిలదీస్తాం. కేవీ రావు, నీ పోర్టులో నీ సెస్ లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగం ఇచ్చావని చెప్పి ఆరోపించడం కాకుండా, కేవీ రావు నువ్వు నీ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నాయి అని కూడా 2018 నవంబర్లోనండి పవన్ కళ్యాణ్ గారు అనేక సభలు పెట్టి కాకినాడ చుట్టుపక్కల చేసిన ప్రకటన. ఓకే, కేవీ రావు చేసింది తప్పని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే కేవీ రావు నన్ను బెదిరించి దీన్ని ఈ 41.12% లాక్కున్నారని చెప్పి అన్నారు. అయితే కేవీ రావు చేసిన ఆరోపణల మీద, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద కూడా ఈ సిబిసిఐడి దర్యాప్తు జరిపిస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. అలా కాకుండా మేము ఒక పార్టీ తీసుకుంటాం, మేము కేవలం కేవీ రావు చెప్పిన దానికి బేస్ చేసుకొని మేము దర్యాప్తు జరిపిస్తాం అని అంటే జనం దాన్ని విశ్వసించే అవకాశం ఉండదు. అది కేవలం ఏంటంటే ఒక రాజకీయ ప్రేరేపిత ప్రత్యర్థులు ఇరిగిపెట్టే ఒక చర్యగా, ప్రత్యర్థుల్ని హెరాస్ చేసే ఒక చర్యగా ప్రజలు భావించే ప్రమాదం ఉంటుంది సాయి గారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీదన ఇంతకు ముందు ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తుల లేకపోతే కనుక అక్రమంగా బెదిరించి పెట్టుబడులు పెట్టించారు అన్నటువంటి కేసుల్లో ప్రత్యక్షంగా ఎవరు కంప్లైంట్ చేయలేదు. కానీ ఆ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళే కూడా నిందితులుగా చేర్చడం ఇదంతా జరిగింది. అప్పుడెవరు డైరెక్ట్గా ఇట్లా మమ్మల్ని బెదిరించి తీసుకున్నాడని పెట్టలా. కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డే స్వయంగా నేను కలిశాను, నన్ను కలిపించారు, విక్రాంత్ రెడ్డి తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాతన విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకో అన్నారు. ఆ విక్రాంత్ రెడ్డే ఈ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడి నా చేతన ఒక 10 రూపాయల షేర్ 229 రూపాయలకి అరబిందోకి అమ్మించేశాడు అని నేరుగా రిటర్న్గా రాసిచ్చారు. ఇప్పుడు మరి ఇందులో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఉండదా? అదే సార్, ఇప్పుడు ఆరోపణలకి ఆధారాలకి మధ్యన ఒక లింక్ ఉండాలి. ఆధారాలు ఎక్కడ చూపిస్తున్నాడు ఆయన? ఈ రోజున ఆయన దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉందా? ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏమైనా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఇటువంటి ఏమన్నా ఉంటే దాన్ని కాస్త నమ్ముతామండి. ఈయనతో పాటు ఇంకెవరన్నా 10 మంది వచ్చి ఆయనతో పాటు ఉండే సహాయకులు ఎవరన్నా వచ్చి అవును మా సమక్షంలో అతను వచ్చి బెదిరించాడు, కత్తి చూపించాడు, లేకపోతే తుపాకీ చూపించాడు, హెలికాప్టర్ నుంచి పైన చూసేస్తాను చెప్పన్నాడు అని చెప్పి ఎవరు చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదండి. కాబట్టి అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అది ఏమవుతుందంటే కొన్ని నెలల పాటు, కొన్ని వారాల పాటు అదొక అంశంగా, ఒక చర్చగా మారుతుందే తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఈ ప్రభుత్వం దీన్ని మరింత సాగదీయాలనుకుంటే కొంతమందిని భయభ్రాంతులు చేయడానికో, ఒకరిద్దరు అరెస్ట్ చేయడానికో ఉపయోగపడుతుంది. అయితే మనం చెప్పినట్టు వీరెవరూ కూడా అమాయకులు కాదు. ఆరోపించిన వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఆర్థికంగా చాలా బలవంతులు. వీరికి కోర్టులకు వెళితే వీరి తరఫున కోర్టుల్లో వాదించడానికి చాలా ప్రముఖ లాయర్లు, పెద్ద లాయర్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అంటే వీళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు, లేకపోతే అసలు విచారణ ఆపేయాలని చెప్పి కూడా వారు కోరవచ్చు. అల్టిమేట్ గా కేవీ రావు గారు ఏమి చెప్పినప్పటికీ కూడా ఆధారాలు సమర్పించారా లేదా అన్నది చూసుకోవాలి. ఇది కూడా ఏదంటే ఈ సిఐడి కూడా దీని మీద విచారణకు ఆదేశించారు, బాగానే ఉంది. అయితే కేవీ రావు చేసిన ఆరోపణల మీద ఏమైనా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా అని కూడా వారు గమనించాలి. అవన్నీ చేయకుండా మేము కేసులు నమోదు చేస్తాం, మేము దర్యాప్తు చేస్తాం, మీరు విచారణకు రండి అంటే
అది హెరాస్మెంట్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. కేవీ రావు అనే వ్యక్తి మన అనుకున్నట్టు చాలా మంది ప్రముఖులకు ఆయన చాలా సన్నిహితుడు. ఆయన విదేశాల్లో కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఆ రోజున అటువంటి సంఘటన జరుగుంటే అసలు ఆ రోజునే ఆయన దాన్ని బయట పెట్టేవాడు. ఆయన ఇండియాలో కాకపోతే బయటికి వెళ్ళిపోయి అంటే అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక లేఖ రాసిండేవాడు. ఆయన నన్ను బెదిరించారు, నాకు ప్రాణభయం ఉంది, అందుకని అమెరికా వచ్చానని చెప్పి అప్పుడే ఒక లేఖ రాసేవాడు. ఆయన అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు, ఎక్కడ జరగలేదు. కాబట్టి అంటే వీటిని మనం కేవలం ఏంటంటే ప్రత్యర్థులను వేధించడం, ఒకరినొకరు అంటే జరిగినా జరగవచ్చు, జరగకపోయినా ఇటువంటి ఆరోపణలు చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా ఇది ధనవంతులు, పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారవేత్తలకి ఇది అత్యంత సహజంగా మారింది. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. సాయి గారు, గంగవరం పోర్టు లేకపోతే కనుక రామానాయుడు స్టూడియోనో లేదంటే కనుక కృష్ణపట్నం పోర్టు, ఇప్పుడు ఈ కేవీ రావు గారి పోర్టు, ఇట్లాగా అంటే ప్రభుత్వం మారిన సందర్భంలో అందిన గాడికి ప్రతి వ్యాపారవేత్తని, పారిశ్రామికవేత్తని బెదిరించి వాళ్ళ వ్యాపారాలన్నా గుంజుకున్నారు. ఈవెన్ ఏవైతే మద్యం తయారు చేసేటటువంటి కంపెనీలను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళు. తద్వారా టోటల్గా వాళ్ళ గ్రిప్లోకి లాక్కున్నారు. ఇలాంటి గుంజుకునే స్వభావం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అన్నటువంటిది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఇవాళ ప్రత్యేకంగా హైలైట్ చేసినటువంటి కథనం. సార్ ఇప్పుడు ఇట్లాగా గుంజుకోవటం, లాక్కోవటం అనేది జరిగితే మనం కూడా గమనించాలి. ఆంధ్రజ్యోతి సంగతి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి ప్రారంభించింది ఎవరు? ఈ రోజున ఆంధ్రజ్యోతిలో భాగస్వాములు ఉంది ఎవరు? మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళందరి నుంచి గుంజుకున్నారా, లాక్కున్నారా, పీక్కున్నారా, ఏం జరిగింది అని అంటే ఆంధ్రజ్యోతి కూడా సమాధానం చెప్పలేదు. హెరిటేజ్ ఉంది మీకు, హెరిటేజ్ ఫుడ్స్ ని ఎవరు లాక్కున్నారు, ఎవరు పీక్కున్నారు? మోహన్ బాబు నాదే అంటాడు ఆయన. అసలు మోహన్ బాబు నాదే, ఫస్ట్ ప్రారంభించింది నేనే, ఎక్కువ పెట్టింది నేనే, ఆ తర్వాత నా ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు అని చెప్పి అనేక సార్లు చెప్పాడు. ఆయన చెప్పలేదా? చెప్పినప్పుడు మరి ఆయన దానికి సంబంధించి కూడా విచారణ జరిపించాలి కదా ఎవరన్నా కానీ. అటువంటి విచారణ వైఎస్ చేయలేదు, జగన్ చేయలేదు, ఎవరో చేయలేదు. అంటే ఏం జరిగింది అక్కడ? మోహన్ బాబు చెప్పలేదని చెప్పి, మోహన్ బాబు చెప్పకపోతే అది సుమోటోగా చేయొచ్చు కదాన్ని. అంటే ఏంటంటే వీళ్ళు కన్వీనియంట్ గా ఉంటేనేమో ఒక రకంగా, కన్వీనియంట్ లేకపోతే ఇంకో రకంగా చెప్తారండి. అల్టిమేట్గా మనం ఇందాక అనుకున్నట్టు వీళ్ళెవ్వరూ కూడా తక్కువ వాళ్ళు కాదు. ఎవరికి వారు దాన్ని మనం ఏమంటామంటే, ఇది మనకు తెలుగులో ఒక సామెత ఉంది, గొంగళిలో తింటూ వెంట్రుకలు వేరుకున్నట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా కూడా. అందరూ ఒకటే. సాయి గారు, మీరు గంగవరం పోర్టు గురించి కూడా చెప్పారు. మీరు గంగవరం పోర్టుకి సంబంధించి అదానికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వాడాను కారు చౌకగా దారాదత్తం చేశాడు. ఓకే, అసలు ఆంధ్రప్రదేశ్ కి ఈ గంగవరం పోర్టులో ఉన్న వాటా ఎంత అండి? అసలు ఈ గంగవరం పోర్టుని ప్రారంభించింది ఎవరు? ఈ గంగవరం పోర్టుని ప్రారంభించింది ప్రైవేట్ ప్రమోటర్లు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి కేవలం 10.04% మాత్రమే వాటా ఉంది. దీన్ని దారాదత్తం చేశారని చెప్పి అంటారు. అది కూడా చూద్దామండి. సరే, అసలు దీనికి పెద్ద ఫస్ట్ ప్రమోటర్లో పెద్ద ప్రమోటర్ ఎవరంటే మీకు దానికి సంబంధించి ఎవరో రాజు గారు, ఆయన డివిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ. ఆ కుటుంబానికి దాదాపు 58.1% వాటా ఉందండి ఈ పోర్టులో. రెండవ పెట్టుబడిదారు, పెద్ద పెట్టుబడిదారు అంటే వాన్బర్గ్ పెన్కస్ అనే ఆ విదేశీ సంస్థకి 31.5% వాటా ఉందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10.4% వాటా ఉంది. అంటే ఇక్కడ మైనార్టీ షేర్స్ లేదా మైనార్టీ శాతం ఎవరికి ఉంది? ఇక్కడ ఏపీకి ఉంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారు చౌకగా దీన్ని అమ్మేసిందని చెప్పి అన్నారు. చూద్దామండి ఎవరెంత కప్పారు అది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ అదాని పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే సంస్థ దీన్ని కొన్నప్పుడు, ఎవరు? డివిఎస్ రాజు ఫ్యామిలీ దగ్గర కొన్నప్పుడు ఈ 58.1% వాటాను 3,604 కోట్లకు కొన్నారండి. 58.1% వాటాను అదాని వారు 3,604 కోట్లకు కొన్నారు. అంటే ఒక్కొక్క శాతం సగటును చూస్తే ఒక్కొక్క శాతాన్ని 62 కోట్ల పెట్టి కొన్నారు. అంటే 1% 62, 10% వాటా అయితే 620 ఇట్లాగనమాట. ఆ రకంగా చూసుకుంటే మనం వీళ్ళు కొన్నది 62 కోట్లు కొన్నారు ఒక్కో శాతాన్ని. అదే సమయంలో వాన్బర్గ్ పెన్కస్
వారి వాటా 31.5% అదానీ గారికి ఉన్న ఎంతకండి 1,954 కోట్ల రూపాయలకి. సేమ్ అది కూడా దాదాపు ఒక్కొక్క శాతం వాటా 62 కోట్ల రూపాయలు వాల్యూ చేసింది. ఈ ఇద్దరి దగ్గర నుంచి కూడా, అంటే విదేశీ కంపెనీ దగ్గర నుంచి, అలాగే ఈ డిబిఎస్ రాజ్ ఫ్యామిలీ నుంచి అదానీ వారు ఒక్కొక్క శాతాన్ని సగటున 62 కోట్లకు కొన్నారు. సరే, ఏపీ ఎంత కమ్మేసింది? దీని ప్రకారం అంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణ ప్రకారం దారదత్తం చేసేసింది, కారు చౌకగా ఇచ్చింది అన్నప్పుడు ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఎంత కమ్మాలి? ఒక్కొక్క శాతం వాటాని 5 కోట్లు 6 కోట్లు అమ్మేయాలి. కానీ ఈ 10% వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 644 కోట్ల రూపాయలు కమ్మిందండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క శాతాన్ని సగటును చూస్తే 61.92 కోట్లకు అమ్మారు. అంటే దాదాపు 62 కోట్లకు అమ్మారు. అంటే ఈ అదానికి ఎవరమ్మినప్పటికీ కూడా సగటున ఒక్కొక్క శాతాన్ని 62 కోట్లకు అమ్మారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారాదత్తం చేసేస్తే మరి మిగతా వాళ్ళు కూడా అట్లా దారాదత్తం చేశారా? అంటే మనకేంటంటే వచ్చిన ప్రాబ్లం ఇక్కడ, ప్రతి రాజకీయ పార్టీ కూడా, అన్ని రాజకీయ అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న పార్టీ కావచ్చు, వారందరూ కూడా ఏదో ఒక అవకాశం కోసం అది గోతికాడి నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారండి. ఎక్కడన్నా ఏదైనా ఒక ఆరోపణ వస్తే దాని మీద మనం ఎన్కాష్ చేద్దామని చెప్పి మీద పడిపోవడం, దాని మీద చిలవల పలవలుగా చెప్పడం. ఒకడేమో ఒక అంకి చెప్తే ఇంకోటి ఇంకో అంకి, ఆంకిలకు పొంతన ఉండదు, దానికి ప్రామాణికత ఉండదు, దానికి బేస్ ఉండదు. చెప్పి రాజకీయ మైలేజీ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఈ అధికారంలో ఉన్నవారు కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు, అందరూ కూడా తప్పుడు ఆరోపణలతో చులకనైపోతున్నారు. వీళ్ళు ఇంతే ఇట్లా ఆరోపణ చేసుకుంటారు, వీళ్ళ వల్ల మనకి ఉపయోగం ఉండదు, ఇటువంటి భావన అనేది ప్రజల్లో కలుగుతోంది. వీరందరూ కూడా చులకనైపోతున్నారు. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అనవసరంగా కోర్టుల్లో కేసులు పెరిగిపోవడం తప్ప, పోలీసుల మీద పని ఒత్తిడి పెట్టడం తప్ప ఎవడో కూడా, అంటే 100 కేసులు పెడితే జనరల్ గా ఒక 4-5 నిలుస్తున్నాయండి. అంతకు మించి ఏమీ నిలవటం లేదు. మన భారతదేశానికి వచ్చేటప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ పొలిటీషియన్స్ మీద లేకపోతే వ్యాపారస్తుల మీద, బడా వ్యాపారస్తుల మీద కేసులు పెడితే కన్విక్షన్ రేట్ ఎంత తెలిసింది మీకు? అది 5% కన్నా తక్కువ ఉంది. అంటే వీళ్ళ కేసులు పెడుతున్నారు కానీ నిలవట్లేదు. ఎందుకు నిలవట్లేదు? ఆధారాలు లేకపోవడం లేదు, ఆధారాలు తారుమారు చేయటం, లేకపోతే ఇంకే రకరకాల కారణాలతో ఆ కేసులు నిలవటం లేదు. ఫలితంగా ఏమవుతుంది? అనవసరంగా సమయం వేస్ట్ అవుతుంది. కోర్టులది, న్యాయస్థానాలది, మీడియాది, ప్రజలది, అందరిది కూడా సమయం వ్యర్థం అవుతుంది. అయితే తాత్కాలిక ఆనందం, ఈ కేసులు పెట్టినోడు తాత్కాలికంగా ఆయన వేధించాను, వాడు నన్ను వేధించాడు కాబట్టి ఇప్పుడు నేను వాడిని వేధిస్తున్నాను, సరిపోయింది, చెల్లికు చెల్లు హల్లి గల్లి అని చెప్పి చెప్పుకోవడానికే ఎక్కువగా ఉపయోగపడతాయి తప్ప, కన్విక్షన్స్ అనేది నేరాలు నిరూపితమయ్యి వాళ్ళు జైలుకి వెళ్లే సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. మీకు ఇండియాకి వచ్చేటప్పుడు 2G స్పెక్ట్రమ్ కేస్, ఇది ఒక మన క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. ఇది వాళ్ళు ఏం చెప్పారంటే, దీని అంతటికీ కారణం ఎవరండి? మన కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వారి రిపోర్టు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కాగ్ స్పెక్ట్రమ్ వేలంలో ఇలా చేసి ఉంటే కేంద్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చి ఉండేవి. అలా చేయలేదు. అలా చేయాలని చెప్పి కాగ్ ముందేం చెప్పిందా? చెప్పలేదు. పోనీ అట్లాగైనా చట్టంలో ఉందా? అలా లేదు. కానీ వాళ్ళు చెప్పారంటే, మీరు ఎలా చేశారు, ఎలాగ మీరు కుడివైపు నడుస్తున్నారు, కుడివైపు కాకుండా మీరు కొద్దిగా పక్క నుంచి నడుచుంటే మీకు యాక్సిడెంట్ జరిగేది కాదు అని చెప్పినట్టుగా ఉంది. అది వాళ్ళు ఏమంటారంటే, కాకు చెప్పిన నివేదికలో అలా కాకుండా ఎలా చేసి ఉంటే ఎంత ఆదాయం మనకు వచ్చేది, అదంతా పోయింది అని చెప్పేటప్పటికి దాని మీద అనేక సంవత్సరాల పాటు విపరీతమైన కథనాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినాయి. చివరికి సుప్రీంకోర్టు ఏం చేసిందండి? కనిమూలి రాజాలను నిర్దోషులని చెప్పి విడుదల చేసింది. అంటే కాగ్ రిపోర్టులు కూడా అసంప్షన్స్ తో ఉంటే జరిగే పరిణామం ఇది. అంటే ఈ వీళ్ళలాగే రాజకీయ నాయకుల్లాగే కాగ్ కూడా తయారవుతుందేమోనన్న భావన కలుగుతోంది. ఒకసారి వాళ్ళు కూడా ఇటువంటి ఆరోపణ చేసేటప్పుడు, అది ఇటువంటి వాటిని పాయింట్అవుట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఇప్పుడు మనకు కూడా ఏపీలో కూడా కాగ్ రిపోర్ట్ లో తెలుగుదేశం పార్టీని తప్పు పట్టింది, చంద్రబాబు నాయుడు పాలన తప్పు పట్టింది అని ఒకళ్ళంటే, కాగ్ రిపోర్టు వైఎస్ ప్రభుత్వం తప్పు పట్టింది, తప్పు పట్టింది అన్నారు. కానీ దానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? తప్పు పట్టంలో తప్పు ఎంత ఉంది?
కానీ అది కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు ఏదో ఊహించుకొని మేము ఇట్లా జరుగుతుంది అని అంటే దాన్ని మనం బేస్ చేసుకొని చిలవల పలవలుగా మాట్లాడుకొని ఆర్గ్యుమెంట్లు చేసుకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి మన ఇండియాకి వచ్చేటప్పటికి ఉదాసీనత ఎక్కువగా ఉందండి. ఎజమ్స్ ఊహాజనితంగా మనం లెక్కలు వేయటం, ఊహాజనితంగా మాట్లాడుకోవడం అనేది ఎక్కువగా ఉంది. అటువంటి వాటిల్లో ఈ గంగవరం పోర్టు కూడా ఒకటి. గంగవరం పోర్టులో నేను చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇది పూర్తిగా ఆథెంటిక్ గా ఏ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, ఎంత కంపేర్ అనే వివరాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది గంగవరం పోర్ట్ లో తనకున్న 10% వాటాని త్రో అవే ప్రైసెస్ కి అయితే అమ్మలేదు. మిగతా ప్రైవేట్ పార్టీలు ఎంతకు అమ్మాయో అంతకే అమ్మింది. సాయి గారు, రైట్. ఈ రైస్ మీదన గత కొన్ని రోజుల నుండి ఇప్పటికి దాదాపు 1000 మందికి పైగా కేసులు పెట్టాం, సీజ్ చేసాం, వందలాది వాహనాలని, వేలాది కిలోలని అని ఒక పక్కన నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు. కానీ రైసు అక్కడ పోర్టుకి వెళ్ళింది, యాంకరేజ్ పోర్టుకి వెళ్ళింది, అక్కడ సీజ్ జరిగింది. సీజ్ ద పోర్ట్ అని స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్తే కానీ సీజ్ చేయని పరిస్థితి వచ్చింది. ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ దీని మీద వేస్తున్నారు, ఎలా చూడాలి? ఇది కూడా ప్రహసనమేనండి. ఈ సిబిసిఐడి ఎంక్వైరీలు, బియ్యం మీద హంగామా, ఇదంతా కూడా ప్రహాసనంగానే మారకూడదని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే మనకి తెలా పాపం తలాపిడ్డ అని చెప్పి ఆ పాపంలో అన్ని పార్టీల వారికి సంబంధం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటుంది. రెండోది, అసలు బియ్యం అంటే రేషన్ బియ్యం అనేది ఇట్లా రీసైకిల్ అయ్యి విదేశాలకు ఎగుమతి చేయటం అనేది ఇవాళ కొత్తగా జరగడం లేదు. అది పెద్ద బహిరంగ రహస్యం. భారతదేశంలో ఇది అత్యంత సుదీర్ఘకాలంగా విజయవంతంగా జరుగుతున్న స్కామ్ ఏదైనా ఉందంటే, అతిపెద్ద స్కామ్ కూడా ఏదైనా ఉందంటే అది ఈ రైస్ స్కామ్. రేషన్ దుకాణాల దగ్గర నుంచి రైస్ బియ్యాన్ని కొనుగోలు చేయటం, మళ్లించడం, వాటిని రీసైకిల్ చేయడం, పాలిష్ చేయడం, స్థానికంగా అమ్మటం విదేశాలకు. నాకు తెలిసిన ఒకసారి నాకు ఉన్న సమాచారం ఒకసారి మలేషియాకి సంబంధించిన వాళ్ళతో కూడా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి బియ్యాన్ని ఇటువంటి పీడిఎస్ వచ్చిన బిర్యానీని వాళ్ళు పాలిష్ చేసి అక్కడ దాదాపు కేజీ 120 రూపాయలు అమ్మారండి అక్కడ. ఇప్పుడు తర్వాత వాడు స్థావరం మార్చి ఇప్పుడు ఆఫ్రికా దేశానికి పంపిస్తున్నారు. దాన్ని లోకల్ గా మార్చేసి మళ్ళీ అదొక వ్యాపారం ఒకటి. కాబట్టి అంటే ఈ వ్యాపారం అనేది తెలుగుదేశం పార్టీలో హయాంలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, వైసీపీ హయాంలో జరిగింది, జనసేన నాయకులు కూడా ఈ విషయం తెలుసు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీకు ప్రధానంగా ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ జరుగుతుందని చెప్పి అంటాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని పార్టీల వారికి ఇవన్నీ తెలుసు. ఈ విషయంలో అంటే కామ్రేడ్స్ నార్మ్ అని చెప్పి ఎవరికాళ్ళు దీంట్లో అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటారు. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా వారికి కావాల్సింది వారికి అందుతుంది. ఇట్లా స్మగ్లింగ్ చేసి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి కమ్యూనిస్టులు లేకపోతే మిగతా పట్ల వెళ్తారు. అలా ఏంటి పరిస్థితి, మాకు ఇట్లా మీటింగ్ జరుపుకున్నాం, జాతీయ మహాసభ ఎంత కావాలి సరి తీసుకో, ఎందుకు ఇస్తాడైనా ఎందుకు అడగాలనే అంటే ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన ఒక బహిరంగ రహస్యం. బహుశా భారతదేశంలో మనం చెప్పినట్టు అత్యంత సుదీర్ఘంగా జరుగుతున్న ఒక స్కామ్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం. ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం తప్ప అంటే అది తప్పే కావచ్చు, కానీ ఈ పేదల అమ్మేయడం కూడా తప్పే కదా. మీకు ఈ ప్రభుత్వం అనేది దాదాపు ఒక కేజీకి 43 రూపాయలు ఖర్చు చేస్తుందండి రేషన్ బియ్యం కోసం అని చెప్పి. వాళ్ళ దగ్గర పేదల దగ్గర వసూలు చేస్తుంది ఉండదు, నథింగ్. అది ఒక చెప్పాలంటే అయితే ఈ 43 రూపాయల బియ్యాన్ని మీరు తినలేకపోతాం మాకు వద్దని చెప్పి ఏ పేదవాడు చెప్పడు. వాటికి కావాల్సింది ఏంటంటే ఈ 43 రూపాయల బియ్యాన్ని దాని వెళ్తున్న సంబంధం లేదు, మీకు 10 రూపాయలకి ఇస్తాను, 12 రూపాయలకి ఇస్తాను అని చెప్పి అంటాం. ఆ తాత్కాలికంగా 150-200 అతను సంతృప్తి చెందడం, అమ్మేసుకోవడం, అది వీళ్ళకి వరంగా మారుతుంది. అయితే మనం ఒకసారి కూడా అనుకుంటున్నాం ఈ రేషన్ బియ్యానికి సంబంధించి నిజానికి అది వైఎస్ జగన్ వచ్చిన తర్వాత బియ్యం క్వాలిటీలో కాస్త మెరుగైంది. కానీ సన్న బియ్యం ఇవ్వాలి, అది ఇంకో బియ్యం ఇవ్వాలి అనేది సాధ్యం అవుతుందా? సాధ్యం అయ్యే పని కాదండి అది. ఎందుకంటే ఆ బియ్యం ఇప్పటికే మనం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రేషన్ బియ్యానికి ఖర్చు పెట్టి అవన్నీ కూడా దుర్వినియోగం అయ్యేలా చూసాం మనం. దాని బదులు ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలండి అది. అంటే దానికి బదులు మీరు డబ్బులు ఇస్తామని చెప్పంటే జగన్మోహన్ డబ్బులు ఇస్తామంటే దాని మీద జస్ట్ ప్రపోజ్ చేస్తేనే దాని పేద గొడవ చేశారు. అక్కడ తప్పే ఉందానికి. అది ఈ 43 రూపాయలు మీరు ఖర్చు పెడతారు కదా, 40 రూపాయలు కేజీకి ఇచ్చేయచ్చు కదా దానికి. ఇదే ప్రపోజల్ గతంలో పవన్ కళ్యాణ్ చేశారు.
గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ బియ్యం అసలు ఎవరు తినడం లేదు, ఇవన్నీ కూడా దారి ఉండిపోతున్నాయి, దాని మీద డబ్బులు ఇచ్చేయచ్చు కదా, ఒక్క కుటుంబానికి 2500 రూపాయలు ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అంటాడు ఆయన. సరే అంత ఇవ్వకపోయినప్పటికి కూడా ఇప్పుడు మీరు ఎంతకైతే మీరు కొంటున్నారో, మీకు ఎంత ఖర్చు అవుతుందో దానికి ఒక 5-4 రూపాయలు తగ్గించి ఆ డబ్బులు కేజీ కింద అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. వాళ్ళకి ఏం కూడా కొనుక్కుంటారు అక్కడ, అది చెయ్యరు. ఎందుకంటే అది చేస్తే ప్రతిపక్షాలు పెద్ద గొడవ చేస్తారు దానికి సంబంధించి. మీరు ఈ పేదల నోటి కూడుని మీరు లాగేసుకుంటున్నారు, పేదల పొట్టగొడుతున్నారు అని చెప్పి ఇటువంటి పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ పత్రికలు పెద్ద పెద్ద వార్తలు రాయిస్తూ మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఏవైతే అధికారంలోకి వస్తున్నాయో వాళ్ళు ఒక చక్కెర బంధంలో ఇరుక్కుపోయారు సాయి గారు. ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి. మీకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1,60,00,000 కుటుంబాలు ఉంటే 1,40,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఎట్లా సాధ్యం అవుతుంది అది? అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఓట్ల కోసం అని చెప్పి ఇచ్చి పడేశారు. ఎవరికి ఇచ్చారండి? ఈ దిగువ అనే పేదరికపు గీత కింద ఉన్న పేదలతో పాటు దిగువ మధ్య శ్రేణి, ఎగువ మధ్య శ్రేణి, అలాగే సంపన్న వర్గాల వారికి కూడా ఇటువంటి రేషన్ కార్డులు ఇచ్చారు. లేకపోతే మీకు 1,40,00,000 రేషన్ కార్డులు ఎట్లా ఇస్తారండి? సరే, ఈ రేషన్ కార్డులు ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పి ఇది రైస్ మిల్లర్లు, అలాగే మన బంగారు వ్యాపారులు, ఇతర వ్యాపారులు కూడా తెల్ల రేషన్ కార్డుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కలిగి ఉన్నారు. ఇదే పరిస్థితి ఇంచుమించు దేశం అంతా ఉంది. మరియు విచిత్రం ఏంటంటే మీకు పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న కుటుంబాల కన్నా కూడా రేషన్ కార్డులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే దానిని తీయలేరు, ఉంచితేనేమో భారం. ఆ భారం ఎవరి పడుతుందండి? రాష్ట్రం మీద పడుతుంది, అభివృద్ధి మీద పడుతుంది, ఆ రాజకీయ పార్టీల మీద కాదండి. ఆ రాజకీయ పార్టీలు ఏమనుకుంటారంటే పోతే వందేం పోయింది, మనం డబ్బులు ఇవ్వట్లేదు కదా అని చెప్పి ఇప్పటి ముప్పటిగా సంక్షేమ పథకాలు రేషన్ కార్డు ఇచ్చేస్తున్నారు. వాటిని భరించలేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. కాబట్టి అప్పులు అన్ని రాష్ట్రాలకి అప్పులు పెరుగుతున్నాయండి. ఈవెన్ భారతదేశానికి కూడా అప్పులు పెరుగుతున్నాయి. ఈ రోజున భారతదేశపు జీడిపిలో అప్పుల శాతం దాదాపు 55% ఉందండి. అది వన్ ఎక్కువే నిజంగా చెప్పాలండి. కాబట్టి వీళ్ళు ఒక సుడిగుండంలో చిక్కుకున్నారు, దానిలోంచి బయటపడలేరు. ఎందుకంటే ఆ సుడిగుండంలోకి నెట్టి వేసిన వారంతా కూడా సంతోషంగా ఉన్నారు, అధికారం కోసం అరులు చేస్తున్నారు, అధికారంలో రావడం కోసం అని చెప్పి ఇటువంటి హామీలను గుప్పిస్తున్నారు. తర్వాత వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళ పప్పం గడుపుకున్న తర్వాత ప్రజలు ఓడిస్తే బయటికి పోతున్నారు. అవి వచ్చి నష్టం ఏమని చెప్పండి? ఏమీ లేదు. 5 ఏళ్ళలో వారికి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. అక్కడ మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏదైతే కొత్త పార్టీ అయితే అధికారంలో రావాలనుకుంటుందో వాళ్ళు మళ్ళీ ఇప్పటికిప్పటిగా ఉచితాలు ప్రకటిస్తారు. కాబట్టి అంటే ఇటువంటి ఒక భయంకరమైన ఊబిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశం కూడా కూరుకుపోయి ఉంది. దీనిని కాపాడటం అనేది చాలా అసాధ్యమైన విషయంగా కనిపిస్తుంది సాయి గారు. రైట్. మరొక ప్రధానమైన అంశం కరెంటు బిల్లులు. జగన్మోహన్ రెడ్డి పాపం ఇప్పుడు ప్రజల్ని వెంటాడుతోంది, ఆ భారాలే వేస్తున్నాం అని చెప్పి ఓ పక్కన ప్రభుత్వం చెప్తోంది. మరొక వైపున ఈ నెలలో కరెంటు బిల్లులు పెరిగినాయి, వచ్చే నెలలో మరింత పెరిగేటటువంటి లెక్క ఉంది. దీన్ని ప్రజలు భరించగలుగుతారా? ప్రజలు జగన్ పాపాన్ని మేము మోస్తున్నామని ఫీల్ అవుతారా? సాయి గారు, ఇక్కడ కూడా ఈ ఒక భయంకరమైన ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగ పరిస్థితి ఆయనకు తెలియదా? ఆయన మనుషులు అక్కడ లేరా? ఆయన మనుషులు అన్ని వ్యవస్థల్లో ఉన్నారే. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పీపీఎల్ గురించి ఆయన తెలియదా? కానీ ఆయన ఏమంటాడు, ఆయన అవన్నీ తెలిసినప్పటికీ కూడా అవన్నీ ఆయనకి ఎందుకు? ముందు అధికారంలో రావాలి కాబట్టి చాలా సభల్లో ఏం చెప్పాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి, నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పాడు కదండి. ఆయన అలా పెంచనని చెప్పిన వ్యక్తి ఈ రోజున పెంచేందుకు మళ్ళీ ఒక సాగు చూపిస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి హయాం చెప్పి. అంటే ఇది ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఈ చెప్పినట్టు ఈ మోసం చేసే విషయంలో ఈ రాజకీయ పార్టీలు రకం చెప్పాలంటే ఒక నైపుణ్యాన్ని సాధించేయాలన్నమాట ప్రజలను మోసం చేసే విషయంలో. సరే, ఈ ప్రజలకు భారం పడుతుందా అంటే ప్రజల మీద, అందరి మీద, అంటే అన్ని వర్గాల మీద ఈ రోజున అన్ని రకాల భారాలు పడుతున్నాయి. కానీ వారు దాన్ని గత్యంతరం లేని స్థితిలో మౌనంగా భరిస్తున్నారు. మనం అనుకోవచ్చు, ఎందుకు మౌనంగా భరించాలి, ఎందుకు దాన్ని మనం తిరుగుబాటు చేయకూడదు అని చెప్పి కొంతమంది అనొచ్చు. కానీ ఇది విప్లవాల యుగం, తిరుగుబాట్ల యుగం కాదండి. ఈ రోజు ఏమైందంటే మన భారతదేశంలో ప్రధానంగా మధ్య తరగతి వర్గం చాలా పెద్ద శాతంలో ఉంది, పెద్ద సంఖ్యలో మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఏమిటంటే
ఎటువంటి షాక్ వచ్చినప్పటికీ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. ధరలు పెరిగిపోతే దాన్ని మౌనంగా భరిస్తారు. పేదరికం శాతం తగ్గింది. పూర్వం ఏంటంటే పేదలు ఎక్కువ ఉండేవారు కాబట్టి ఏదైనా ఒక ధర పెరిగినా ఇంకోటి తిన్నా కానీ వారు ఇమీడియట్ గా వారి మీద పడేది, వారు రియాక్ట్ అయ్యేవారు. ఈ రోజున పరిస్థితి లేదు. రెండోది విద్యార్థి సంఘాలు కూడా మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, నిర్వీర్యం అయిపోయాయి. గతంలో అన్నిటి మీద కూడా వాళ్ళు ఉద్యమాలు చేసేవారు. అయితే వామపక్షాలది అరణ్య రోధన అవుతోంది. ఈ రోజున భారతదేశంలో ఒక్క వామపక్షాలు మాత్రమే తమ గళాన్ని విప్పుతున్నాయి ఈ ప్రజా సమస్యల మీద. కానీ వారికి అది చాలటం లేదు. కాబట్టి అంటే ఈ ప్రజల్లో ఉన్న బాధను గ్యాలనైజ్ చేసి దాన్ని ఒక ఉద్యమ రూపంలో మార్చే శక్తులు కానీ వ్యవస్థలు కానీ ఈ రోజున భారతదేశంలో కనిపించడం లేదు. కాబట్టి వారందరూ కూడా మౌనంగా దీన్ని భరించాలి. అయితే ఈ భరించే విషయానికి సంబంధించి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, గతంలో ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర టైంలో మీకు బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి అక్కడ విద్యుత్ సంస్కరణ ఒప్పందానికి వ్యతిరేకంగా. ఆ రోజున మీకు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినాయండి. కానీ ఈ రోజున వామపక్షాలతో కలిసి వచ్చి ఉద్యమాలు చేసే తీరిక అవసరం ఏ రాజకీయ పార్టీకి లేదు. మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా తాత్కాలిక ప్రయోజనాలే. తాత్కాలిక ప్రయోజనం మా ఐదేళ్ల పాటు అధికారంలో సరిపోతుంది మనకి అనే భావనతోనే వాళ్ళు ఎన్నికల్లో ఇప్పటికిప్పుడిగా హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తమకేం కావాలో అది చేసుకుంటున్నారు, తమ వారికి చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది ఒక విషయం. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పటికే ఈ ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఈ విద్యుత్ వినియోగదారుల మీద చేయబోతుందండి. అంటే ఈ పన్నుల శాతం ఎంత ఉందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఇప్పుడు ఈ రోజు వచ్చే బిల్లు అనేది, ఈ బిల్లు సారాంశం ఏంటంటే, ఆ వినియోగదారుడు ఈ నెలలో కాల్చింది కేవలం 56 యూనిట్లు మాత్రమే. ఈ 56 యూనిట్లకి మామూలుగా అయితే అతను పే చేయాల్సింది ఎంత అంటే 135 రూపాయలు పే చేయాలి. కానీ అతని మీద 8 రకాల సెస్సులు కావచ్చు, ఛార్జెస్ కావచ్చు విధించారండి. దానివల్ల అతను మొత్తం ఇప్పుడు అతను చెల్లించిపోయే బిల్లు దాదాపు 670 రూపాయలు. అంటే 135 రూపాయలు కరెంటు అతను మామూలుగా చేయాల్సింది. కానీ 8 రకాల ఛార్జెస్ ఉపయోగించారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే, పెద్దవి ఏంటంటే FPPCA ఛార్జెస్ అంటే అది ఏదో ఏప్రిల్ 22 నుంచి పోస్ట్ చేస్తాం, అది 205 రూపాయలు. ఇంకోటి FPPCA ఛార్జెస్ అంట అక్టోబర్ 24 నుంచి, అదొక 154 రూపాయలు. ఇది కాకుండా ఇక కస్టమర్ ఛార్జెస్ 30 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ అంటండి, అలాగే సర్ఛార్జ్ అంట. ఇన్ని ఛార్జెస్, ఇన్ని రకాల ఛార్జెస్ అనేది ఒక్క యూనిట్ మీద విధిస్తే సామాన్యులు ఏమైపోతున్నారు, ఏమైనా అలాగే అక్కర్లేదండి. ఇంకది అసలు వీళ్ళని ఇన్ని రకాల ప్రామిస్ చేయమని చెప్పింది ఎవరు? ఉచిత సిలిండర్లు అని చెప్పి అడిగారా? అయితే బస్సుల్లో మమ్మల్ని ఫ్రీగా తెప్పని చెప్పి మహిళలు అడిగారు మమ్మల్ని. వాలంటీర్లకు వస్తే 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళు అడిగారా? అంటే బాధ్యత రాహిత్యం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సాయి గారు. ఎవ్వడికి చూసినట్టు వాళ్ళు చాలా ఉదారంగా ఉచిత హామీలు ఇస్తూ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టి వేస్తున్నారు. ఇది సరైన పాలన కాదు. అది ఎవరు చేసినా, ఎటువంటి పాలన ఎవరు చేసినా తప్పే అవుతుంది. సైగర్ ఇంకోటి రోడ్లకు సంబంధించి, రోడ్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మీరు గుంటల్లో రోడ్లు గుంతలు పడిపోయినాయి, మీరు ఆ రోడ్లో తిరగలేరు, నేను మీకు అంతర్రాష్ట్ర రోడ్ల మీద కూడా నేను టోల్ గేట్లు పెడతాను, పే చేయండి, మీకు చక్కటి రోడ్లు మీకు ఇస్తాను అంటాడు ఆయన. అసలు ఇది విచిత్రమైన వాదనలో లేదండి. ఇది అన్ని వినియోగదారులు పరేస్తే మరి రాష్ట్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్కి వసూలు చేస్తున్నారు కదా, ట్యాక్సుల కింద. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఇంకోటి చెప్తాను సార్ ఇక్కడ మీకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పెట్రోలు డీజిల్ మీద ప్రతి లీటర్కు దాదాపు రూపాయి చొప్పున సెస్ విధిస్తుంది. దాని పేరు ఏంటంటే రోడ్ డెవలప్మెంట్ సెస్. అంటే రోడ్లు ఇట్లా పాడైతే వాటిని మరమ్మతులు చేయించడానికి కోసం చెప్పి వసూలు చేస్తున్నారు. అది ఏడాదికి దాదాపు 15,000 నుంచి 15,000 వస్తుంది. పెద్దగా ఫిగర్ లేనప్పటికీ కూడా 1000 నుంచి 15,000 వస్తుందా దాకా వస్తుంది. ఓకే, ఈ 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే సెస్ కి సంబంధించి దాదాపు 750 కోట్ల రూపాయలు సేకరించాడు. మరి దాంతో రోడ్లు బాగు చేయొచ్చు కదా.
ఇది కాకుండా మీకు ఇంకో భయంకరమైన విషయం అంటే ప్రతి వెహికల్ కూడా మనం రోడ్ ట్యాక్స్ మనం పే చేస్తున్నాం. మనం ఈ రోడ్ ట్యాక్స్ కూడా వందల వేల కోట్ల రూపాయలు. మన ఏపీకి వచ్చినప్పుడు దాదాపు రకరకాల వాహనాలు రోడ్ ట్యాక్స్ రూపంలో 4,000 కోట్ల రూపాయలు పే చేస్తున్నాయి. మరి డబ్బంతా ఏం చేస్తున్నారు? ఇవి కాకుండా మేము టోల్ గేట్లు పెడతాం, జాతీయ రహదారి మీద పెట్టారు, ఇప్పుడు రాష్ట్ర రహదారి మీద పెడతాం, మీరు కట్టండి అంటాడు ఆయన. సరే, జాతీయ రహదారుల్లో కూడా విచిత్రం ఏంటంటే జాతీయ రహదారుల్లో టోల్ గేట్స్ వసూలు చేస్తున్నప్పటికీ కూడా వాటి నిర్వహణ కూడా సరిగ్గా ఉండటం లేదు. ఎత్తుపల్లాలు గొంతులు కూడా ఆ రోడ్ల మీద కనిపిస్తున్నాయి మనకి. అది మరి రేపు వీళ్ళు ఏం చేస్తారు? స్టేట్ హైవేస్ సంబంధించి ఇటువంటి టోల్ గేట్స్ వసూలు చేస్తే వాడు సరిగ్గా చేస్తారని చెప్పి నమ్మకం ఉందా? ఒక్కసారి వాళ్ళు అటువంటి దాన్ని టోల్ గేట్ పెడితే ఇక జీవితాంతం కూడా ఈ జనరేషన్స్ ఆ టోల్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ కూడా మౌనంగా దాన్ని భరించవలసి వస్తుంది. కాబట్టి అంటే ఈ విషయాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా నిలదీయడానికి ముందుకు రావాలి. ఏమైతే ఇందులో మనకు పొందిపోయినాయని చెప్పి అనుకుంటే మాత్రం చివరికి ఈ ప్రజలు చాలా తీవ్రంగా ఆర్థికపరమైన ఒత్తిళ్లకు గురి కావాల్సి వస్తుంది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనేనా ఇట్లాగా రోడ్లకి వసూలు చేసేది, లేదా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉందా? ఇప్పుడు నేషనల్ హైవేస్ అనేది అన్ని చోట్ల మనకు తెలిసిందే మనకి. అయితే రాష్ట్ర రహదారుల మీద టోల్ వసూలు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం రాజస్థాన్. అది కూడా అక్కడ ప్రజలు ఆందోళన చేయడంతో దాన్ని కొంతకాలం ఆపేశారండి దాన్ని. కాబట్టి అంటే ఇప్పుడు మన ఏపీ అనేది సెకండ్ స్టేట్ కాబోతోంది రాష్ట్ర రహదారుల మీద టోల్ వసూలు చేయడం అనేది. కానీ ఇది మాత్రం వాంఛనీయం కాదు. ఈ ప్రభుత్వం టోల్ ఛార్జెస్ వసూలు చేయాలనుకుంటే ఈ వాహనాల మీద వేస్తున్న పన్నులన్నింటినీ కూడా 190% తగ్గించేయాలి. అలాగే పెట్రోల్ డీజిల్ మీద విధించిన రూపాయి సెస్సును కూడా పూర్తిగా రద్దు చేయాలి. అప్పుడు అది చేసి దీన్ని చేయమని చెప్పండి. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ప్రజల సంక్షేమం కన్నా కూడా ఈ కాంట్రాక్టర్లు అంటే గుత్తేదారుల సంక్షేమాన్ని ఆయన గమనించాడు. ఆయన మాట అంటాడు ఆయన, ఈ రోడ్లని మేము డెవలప్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు, ట్యాక్స్ వసూలు చేస్తారు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఒకవేళ వారికి తగినంత ఆదాయం రాకపోతే ఆ ఆదాయాన్ని ప్రభుత్వం ఇస్తుందంట మళ్ళీ వాళ్ళకి. అది ఆ వైబిలిటీ గ్యాప్ అంటారంట దాన్ని. అది ఆ వైబిలిటీ గ్యాప్ ద్వారా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పండి. ఎంత దారుణం ఉండేది. నువ్వు అది వాళ్ళకి అంత రాయితీలు ఇచ్చే బదులు అదేదో ఇప్పుడు నీకు ఏ స్పెసిఫిక్ నిర్దిష్టంగా ఈ రోడ్ ట్యాక్స్ ఏదో వస్తుందో దాంతో రోడ్లు బాగు చేయించవచ్చు కదా. ఆ పని చేయరు. కానీ ప్రైవేట్ సంస్థలు మాత్రం ముందుకు వస్తే వారి కోసం వైబిలిటీ గ్యాప్ ఇస్తాం, ఒకవేళ మీకు టోల్ గేట్స్ సరిగ్గా రాకపోతే అది మేము ఇచ్చేస్తాం. ఎవరు సొమ్ము ఎవరు ఇస్తారంటే అక్కడ. అంటే అసలు ప్రతి దానిలో కూడా ప్రజల కన్నా కూడా ఇతర వ్యవస్థలు, వ్యక్తులు, సంస్థల ప్రయోజనాలనే ఈ ప్రభుత్వాలు ఎక్కువగా కాంక్షిస్తున్నాయేమని చెప్పి అనిపిస్తోంది. నిజానికి ప్రజలు గుంతల వల్ల బాధపడుతున్నారు. మీ దగ్గర డబ్బు ఉంది, కేవలం దానికోసం ఆ పేరుతో వసూలు చేసిన డబ్బు మీ దగ్గర ఉంది, అది ఖర్చు పెట్టినా చాలు. అది ఖర్చు పెట్టరు, అది ఆ డబ్బు అట్లా తీసుకుంటారు, మళ్ళీ కొత్తగా టోల్ గేట్స్ పెట్టి మళ్ళీ వసూలు చేస్తారు మీరు. కాబట్టి అంటే ఇట్లా చేస్తూ ఉంటుంటే ప్రజల్లో కొంత చలనం వచ్చే ప్రమాదం ఉంటుంది. మీకు గుర్తుందా లేదండి, ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో మీకు మహారాష్ట్రలో ఇటువంటి టోల్ గేట్స్ కి జనాలు విసిగిపోయి మన మహారాష్ట్ర నిర్మాణ సేన వాళ్ళ ఆధ్వర్యంలో హఠాత్తుగా దాదాపు 150 టోల్ గేట్స్ దాడి చేశారండి. దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు. ఫలితంగా అనేక నెలల పాటు అక్కడ టోల్ గేట్ లేకుండా రోడ్లు క్లియర్ గా ఉన్నాయి. ఆ పరిస్థితి ఏపీకి దాపరించకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. సాయి గారు, అంటే ఇక్కడ కూడా మనకి ఆ మధ్యన వైజాగ్ టోల్ గేట్ గురించి పెద్ద ఎత్తున చర్చ ఎలక్షన్స్ ముందు, ఆ తర్వాత ప్రభుత్వం మారగానే వచ్చి కూలగొట్టారు కూడా. జనసేన వాళ్ళే టోల్ గేట్ని ధ్వంసం చేశారు. మళ్ళీ ఇప్పుడు టోల్ గేట్లు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఆగనంపూర్ టోల్ గేట్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతి రోడ్డుకి పెడతామంటున్నారు. అసలు ప్రజలు దీన్ని వేణి పట్టించుకోరా, లేకపోతే కనుక ప్రజలు ఎవరు పట్టించుకోరని అనుకుంటారా? సార్, ఇప్పుడు యథా ప్రజ తదా రాజ అనే మనకు ఉంటుందండి. యథా ప్రజ తదా రాజ అని చెప్పంటే రాజు ఎలా ఉంటాడో, ఎటువంటి భావాలు కలిగి ఉంటాడో, ప్రజలు ఎటువంటి భావాలు కలిగి ఉంటారు. ఈ రోజున ఏమైందంటే దానికి రివర్స్ అయింది. యథా ప్రజ తదా రాజ. ప్రజలు నిర్లిప్తంగా ఉంటారు, ప్రజలు స్వార్థంగా ఉంటారు, ప్రజలు అవినీతిని కూడా చూస్తూ ఊరుకుంటారంటే ప్రభుత్వం కూడా పాలకులకి ఇక్కడి నుంచే వెళ్తారు కదా, ఈ ప్రజల నుంచే పాలకులు వెళ్తారు, వాళ్ళు దాన్ని తగ్గనే వ్యవహరిస్తున్నారంట. అక్కడ నిజానికి ప్రజలు నీతిగా నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి ఈ ఉచితాలకు సంబంధించి సముచితంగా వారు ఆలోచిస్తే
వీళ్ళు మంచోళ్ళు ఎన్నుకుంటారు అక్కడ. ఇది మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున ప్రజాస్వామ్యంలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఒక వ్యక్తి చాలా నిజాయితీపరుడు, బాగా చదువుకున్నాడు, సమర్థుడు అని చెప్పి అతను ఎన్నికల్లో నిలబడితే అతని ఇంట్లో వాళ్ళు కూడా అతనికి ఓట్లు వేయట్లేదు. అది దారుణం. అది నీకెందుకే, నీకు రాజకీయాలు ఎందుకు, నీకు ఇంట్లో కూర్చొని తినలేమన్నారు అంటారు తప్ప అతను గెలిపిద్దామని చెప్పి అనుకోరు. ఇంట్లో వాళ్ళే అతను సపోర్ట్ చేయకపోతే జనం ఎందుకు వేస్తారు ఓట్లు? వేయట్లేదండి. ఇదే పరిస్థితి అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో కూడా ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో 4 ఏళ్లకు ఒకసారి దాదాపు 150 మంది పోటీ చేస్తారు. అయితే ప్రధానమైన పోటీ జరిగేది ఎవరి మీదండి? డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీల మధ్య జరుగుతుంది. మిగతా వాళ్ళలో మీకు రాక్ ఫెల్లర్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. మీకు అలాగే జాన్ ఎఫ్ కెనడీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేశారు. అయితే వాళ్ళు ఎవరు గెలవలేదు. ఇది ప్రజాస్వామ్యానికి వచ్చిన ఒక విచిత్రమైన వికృతమైన పరిణామం దీన్ని మనం భావించాలి. ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రలోభాలకి, ప్రచారానికి లోనవుతున్నారు, కొట్టుకుపోతున్నారు, వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. కమ్యూనిస్టులు ఉన్నారండి. కమ్యూనిస్ట్ నిజంగా చెప్పాలంటే వాటి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమి నష్టం చేయలేదు. వాళ్ళు మంచిగా చేశారు, ఉద్యమాలు నిర్వహించారు. కానీ వాళ్ళు పోటీ చేస్తే ఎవరిని ఓట్లు వేస్తున్నారా? అసలు కమ్యూనిస్టులు ఒక నాగరిక, వాళ్ళు ఒక సివిలైజ్డ్ పొలిటిక్స్ చూడరు. ఒక రాజకీయ నాయకుల లక్ష్యం ఏంటంటే వాడు కద్దరు వేసుకోవాలి, కార్లు మెయింటైన్ చేయాలి, కేటర్ని మెయింటైన్ చేయాలి, కోట్లాది రూపాయలు ఉండాలి. వాడు రాజకీయ నాయకుడు. వీళ్ళు ఏంటి, వీళ్ళు మీరు రెడ్ షర్ట్ వేసుకుంటాం, మేము స్లోగన్స్ ఇస్తామంటే జనం వాళ్ళని పట్టించుకోవట్లేదండి. అక్కడ వారు జనం కోసం వారు పనిచేస్తున్నప్పటికీ జనం వారిని పట్టించుకోవట్లేదు. కానీ ఈ కద్దర చక్కాలు, ఈ కోటేశ్వర్లు తమ కోసం తాము పనిచేసుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు వారికే పట్టం కడుతున్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి మారకపోతే మారేందుకు కూడా ఛాన్సెస్ కనిపించడం లేదు. మూడోది మేధావి వర్గం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ జేడీ నాయుడు కావచ్చు, లేకపోతే జయప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ ఈ మేధావి వర్గం పాపం అప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు కూడా తట్టుకోలేరు. అక్కడ వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకి వచ్చి సెన్సిటివ్గా ఉంటారు. ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే వీళ్ళు ఇదైపోయి అంటే అవమానం తట్టుకోలేక కూర్చుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేధావులకి స్థానం లేదు, కష్టపడేవాడికి స్థానం లేదు, నిజాయితీ పరుడికి స్థానం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం లేదా ఈ దేశానికి ఎటువంటి కదంటే ఈ స్వార్థ శక్తులు అయితే ఏవైతే ఉన్నాయో, ఖర్చు పెట్టే శక్తులు అయితే ఏమున్నాయో, తాత్కాలికంగా ప్రజలు మోసపుచ్చే శక్తులు ఏమైతే ఉన్నాయో వారు మాత్రమే ఎన్నికల్లో గెలుస్తున్నారు, వారు మాత్రం అధికారంలోకి వస్తున్నారు. దానికి ఎవరు కూడా మినహాయింపులు కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అత్యంత ముఖ్యమైనది పక్కన సిబిసిఐడి దర్యాప్తులు, రెండో పక్కన కరెంటు ఛార్జీల లాంటి భారాలు కామన్గా జనం మీద పడుతున్నాయి, ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. రాబోయేటటువంటి రోజుల్లో కొత్త టోల్స్ పడబోతున్నాయి. ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అంటే ప్రజాస్పందన లేదు కాబట్టి ప్రజలు ఆమోదిస్తున్నట్టే అని ప్రభుత్వం అనుకుంటా ఉంది.